మొదటి సమయాలు గ్రంథం 26వ అధ్యాయం 8 నుంచి. అప్పుడు అభిషేకి దావీదుతో, ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించను. దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించను. కాబట్టి నీ చిత్తమైతే ఈటితో ఒక పోటు పొడిచి నేను అతన్ని భూమికి నాటివేతును. ఒక్క దెబ్బతోనే నీ పరిష్కారం చేతున్నానుగా. దావీదు నీవు అతన్ని చంపకూడదు. యెహోవా చేత అభిషేకము నొందిన వాడిని చంపి నిర్దోషి అవుట ఎవరికి సాధ్యము? యెహోవా జీవము తోడు, యెహోవాయే అతన్ని ముట్టును. అతడు అపాయం వలన సచ్చును, లేదా యుద్ధములకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకము నొందిన వాణ్ణి నేను చంపను. అలాగున నేను చేయకుండా యెహోవా నన్ను ఆపును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ సందర్భం ఏంటంటే, మరి సౌలు రాజు దావీదుని తరుముతున్నాడు, చంపేదానికి తరుముతుంటే అడవిలోకి పారిపోయాడు. అడవిలో పారిపోతే మరి 2 సందర్భాల్లో దేవుడు అతనికి సౌలుని అవకాశం ఇచ్చాడు చంపేదానికి. ఇక్కడ ఏంటంటే, ఆ సౌలును రాజును ఆయన ప్రజలందరూ అక్కడ పడుకొని నిద్రపోతా ఉన్నారంట. మరి దావీదుతో ఉన్నటువంటి అభిషేక్ అనేటువంటి వ్యక్తి అన్నాడు, ఇదిగో నీ శత్రువు దేవుడు ఈ దినమున నీ చేతికి అప్పగించేశాడు. నువ్వు పోయి ఒక్క పోటు పొడిస్తే ఇది ఒక్క దెబ్బతో పరిష్కారం అయిపోతుంది. నీకు ఈ సమస్య, అడవుల్లో తిరిగే సమస్య కూడా నీకు ఇక ఉండదు అని అంటే, దానికి దావీదు అన్నాడు, నీకు కాదు నువ్వు కాకపోతే చెప్పు, నేను వాడిని పోయి మరి చంపేస్తాను అంటాడు. నువ్వు వెళ్ళి వాడిని చంపు, లేదు నీ వల్ల కాదంటే చెప్పు, నేను వాడిని చంపేసి పరిష్కారం చేస్తాను అన్నాడు. దానికి దావీదు అన్నాడు, దేవుడు అభిషేకించిన వ్యక్తిని చంపి నిర్దోషి అవటం ఎవరికి సాధ్యం? దేవుని చేత అతన్ని అభిషేకించబడ్డవాడు. దేవుడు ఒకరిని అభిషేకించితే, అభిషేకించబడిన వ్యక్తిని చంపితే నిర్దోషిగా ఎవడైనా ఉంటాడా? అది ఎవరికి సాధ్యము? కాబట్టి నేను అతన్ని చంపను. దేవుడే అతన్ని మొత్తుతాడు, లేదా అపాయం వలన చస్తాడు, లేదు యుద్ధానికి పోయన్నా చస్తాడు, కానీ నేను మాత్రం అతన్ని ముట్టను అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంటే మనకి ఇక్కడ ఏం కనపడుతుందంటే, దావీదు దేవుని యొక్క అభిషేకాన్ని గౌరవిస్తున్నాడు. దేవుడు సౌలుని అభిషేకించాడు, ఆయన అభిషేకాన్ని గౌరవిస్తున్నాడు. మొదటి మాట. రెండోది, ఆయనకి దేవునికి భయపడుతున్నాడు. దేవుడు ఆ వ్యక్తిని అభిషేకిస్తే అతన్ని మనం చంపితే ఇది దేవుని దృష్టిలో అది ఆయనకి కోపం వస్తుంది అని 2 విషయాల్లో దావీదు యోగ్యంగా నడుచుకుంటున్నాడు. అభిషేక్ ఆ మాట చెప్పాడు అని అంటే, అభిషేక్ ఎవరు? ఒక అన్యుడు నేను వాడిని చంపి ఒక దెబ్బతో పరిష్కారం చేస్తాను అన్నాడు. అంటే ఆ వ్యక్తికి దేవుని అభిషేకాన్ని గురించి తెలీదు, దేవునిలో భయభక్తులు కలిగిన జీవితం అతనికి తెలియదు. కాబట్టి అన్యుడు కాబట్టి ఆ మాటలు అన్నాడు. కానీ దావీదు దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు, దేవుని అభిషేకాన్ని ఎరిగినటువంటి వాడు కాబట్టి అందుకే అన్నాడు, దేవుడు అభిషేకించిన వ్యక్తిని నేను చంపను దాకా అంటే చంపను అన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, 105వ కీర్తన 14వ వచనములు అంటాడు, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనా వారికి హింస చేయనీయలేదు. దేవుని అభిషేకాన్ని గురించి దేవుడు అంటాడు, నేను ఎవరినైతే అభిషేకించానో వాళ్ళని ముట్టేదానికి ఎవరికి అధికారం లేదు. ఎవరు తెలుసా? వాళ్ళు నా ప్రవక్తలు వాళ్ళని ముట్టకూడదు అన్నాడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ ముట్టితే ఏంటి అని అంటే, మనకు జకర్యా గ్రంథంలో అంటాడు, జకర్యా గ్రంథంలో అని అన్నాడు 2వ అధ్యాయం 8వ వచనంలో, నిన్ను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టిన వానితో సమానుడు అన్నారు. అంటే దేవుడు అభిషేకించిన వ్యక్తిని ముట్టితే
ఒకవేళ మాటలతో అతన్ని తిట్టినా లేక అతన్ని కొట్టినా, ఎవరైతే అతన్ని ముట్టుకుంటే, తాగితే, ముట్టడం అంటే తాగితే దేవుని కనుగుడ్డును ముట్టిన వానితో సమానుడు. అంటే కనుగుడ్డును ముట్టితే మనుషులే కళ్ళే మూసుకుపోతాయి. మరి దేవుడు కాబట్టి తీవ్రంగా ఉంటుంది అని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని అభిషేకాన్ని గురించి ఆయన భయపడ్డాడు. అందుకే దేవుడికి ఆ వ్యక్తిని అప్పగించుకున్నాడు. ప్రభువా, ఇతడు నీ చేత అభిషేకించబడ్డాడు, కానీ అన్యాయంగా ఉన్నాడు, కానీ నీకు అప్పగించుకుంటున్నా, నీ ఇష్టం అని దేవుడికి అప్పగించాడు. రోమా పత్రికలో దేవుని బిడ్డలారా, మనకు ఒక మంచి మాట ఉంది. ఆ పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తానని దేవుడు రోమా పత్రిక 12వ అధ్యాయము 19వ వచనంలో అన్నారు. అంటే ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకోక దేవుని ఉగ్రతకు చోటియుడి అన్నాడు. కాబట్టి మీరు పగ తీర్చుకోవాలంటే, మీరు పగ తీర్చుకుంటే ఏం తీర్చుకుంటారు? వాడిని కొడతారు, తిడతారు, చంపుతారు. కానీ దేవుడు పగ తీర్చుకుంటే నిత్య నరకాగ్నికి పంపిస్తాడు, నిరంతరము వాడిని. కాబట్టి దేవుని ఉగ్రతకు చోటు చాలా మంది జీవితాల్లో, వాడు నన్ను తిట్టాడు కదా నేను వాడిని తిట్టాను, వాడు నన్ను కొట్టాడు కదా నేను కొట్టాను అనేటువంటి మనస్తత్వం మనకు ఉంటుంది. కానీ దేవుడికి అప్పగిస్తే దేవుడు ఇచ్చే శిక్ష చాలా తీవ్రంగా ఉంటుంది. మోషే ఆయన సహోదరి ఆమె తిట్టినప్పుడు, ఆమెను గురించి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మోషే మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉంటే దానికి దేవుని కోపం వచ్చేమైంది? ఆమెకు కుష్ఠరోగం వచ్చేసింది. వెంటనే కుష్ఠరోగం వచ్చేసింది. పరిశుద్ధ గ్రంథంలో ఒక రాజుకి ఆయన ప్రవక్తను కొట్టేదానికి చెయ్యి చాపితే చాపిన చెయ్యి ఎండిపోయింది. ఎందుకంటే అంతవరకు ఎండిపోయింది చెయ్యితోటి. కాబట్టి దేవుని బిడ్డ, దేవుని అభిషేకాన్ని గురించి చాలా స్పష్టంగా మాట్లాడుతుంటుంది. ఈరోజు అనేక మందిరాల్లో, అనేక విశ్వాసుల్లో దైవజనుల విషయంలో మాట్లాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొట్టేవాళ్ళు కూడా మనకి చివరి దినాల్లో కనిపిస్తున్నారు. కానీ దేవుని ఉగ్రత ఎంత తీవ్రంగా ఉందో మరి మనకు తెలియదు. కాబట్టి దేవుని మాటను గౌరవించి దేవుడు వాళ్ళకి ఇచ్చిన అభిషేకాన్ని మనం గౌరవించాలని వాళ్ళ గూర్చి మనం దేవునికి అప్పగించుకోవచ్చు. వాళ్ళ సౌలు లాంటి దుర్మార్గుల దేవునికి అప్పగించుకో, అంతేకాని వాళ్ళ విషయంలో మీరు తాకేదానికి వీలు లేదు. మనం ఇక్కడ రెండవ మాటగా మనం గమనిస్తే, దావీదు దేవునికి భయపడ్డాడు కాబట్టి మరి దేవుడు ఏం చేశాడు? పగ తీర్చడం నా పని అన్నాడు కదా. కాబట్టి నా పని అన్నటువంటి దేవుడు ఇక్కడ ఆయన మీదకి మనం 1 సమూయేలు 28వ అధ్యాయంలో మరి శత్రువులు ఫిలిష్తీయులను రప్పించాడు. శత్రువులు తన మీదకు దాడి చేయని వచ్చినప్పుడు సౌలు భయపడిపోయాడు. దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తుంటే దేవుడు జవాబు ఇవ్వకపోయాడు. మరింతగా భయపడిపోయాడు. భయపడినటువంటి వ్యక్తి యుద్ధానికి పోతే ఏమవుతుంది? భయంగా పరీక్షలు రాస్తే ఏమవుతుంది? భయంగా ఇంటర్వ్యూ పోతే ఏమవుతుంది? ఆ ఉండింది కూడా బాగుంది. కాబట్టి సౌలు జీవితంలో కూడా ఎప్పుడైతే భయంతో యుద్ధానికి పోయాడో, మనకు అక్కడ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మరి 1 సమూయేలు 31:6లో ఆ సౌలును అతని 3 కుమారులను అతని ఆయుధములను మోయువారును అతని వారందరూ ఒక దినముననే మరణమైరి. దేవుడే తీర్పు తీర్చేశాడు. దేవుడే అతన్ని ఆ యుద్ధములో శత్రువులకు అప్పగించేశాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అంటే మరి ఒకవేళ వీళ్ళు చంపుంటే కేవలం సౌలును చంపేవాళ్ళే, కానీ సౌలు కుటుంబానంతటిని దేవుడు ఆ విధంగా ఉగ్రతకు గురి చేసి దేవుడు నాశనం చేశాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, భయభక్తులు గల వారి జీవితంలో, అందుకని మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ ఒక మాట ఉంది తెలుసా? అప్పుడు యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా
యెహోవా చెవియొగ్గి ఆలకించును. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడిను. దేవుని పెట్టారా, దేవుని యందు భయభక్తులు గల వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటే, భయభక్తులు గల వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? లోకాన్ని గురించి, వాళ్ళ గురించి మాట్లాడరు. వాళ్ళు భయభక్తులు గల వాళ్ళు దేవుని గురించి మాట్లాడతారు. అందుకే దేవుడు చెవియొగ్గి ఆలకిస్తాడంట. వాళ్ళను గూర్చి తన సముఖములో ఒక గ్రంథమందు ఆయన రాస్తాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిలో భయభక్తులు కలిగి ఉండటం ఎంత గొప్ప అనుభవం చూడండి. మనం మరి యేసేపు జీవితంలో కూడా దేవునిలో భయభక్తులు ఉంది. అందుకే మరి ఆయన ఉన్నటువంటి ఇంట్లో యజమానురాలు ఒక్కటే ఉంది, మిగతా వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆ రూమ్లో యజమానురాలు ఒక్కటే ఉంది, మిగతా వాళ్ళు ఎవ్వరూ లేరు. తను యవనస్తుడు, కానీ ఆయన ఒకే ఒక మాట అంటాడు, దేవునికి విరోధంగా ఇంత దుష్కారం నేను ఎలా చేయగలను? దేవుని పెట్టారా, దేవుని భయము. అందుకే మనకు యెషయా గ్రంథంలో 33వ అధ్యాయము 6వ వచనంలో ఆ లాస్ట్ లైన్ అంటాడు, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. దేవుని భయము, దేవుని యందు భయము, భక్తి కలిగినటువంటి వాళ్ళకి ఐశ్వర్యం. అది ఎక్కడ? పరలోకములోను ఈ లోకములో కూడా వాళ్ళకి దేవుడు అలాంటి భయభక్తులు కలిగినప్పుడు వాళ్ళ జీవితాన్ని నిండారుగా ఆశీర్వదిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మనం మరి మరియను నిశ్చితార్థం చేసుకున్నటువంటి యేసేపు కూడా ఎప్పుడైతే దేవదూత వచ్చి ఆమె మరియమ్మను గురించి చెప్తుందయ్యా, ఆమె మరి పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయింది, మరి ఆమెను చేర్చుకునే దానికి నీవు భయపడొద్దు అన్నప్పుడు దేవుని దూత మాట ప్రకారంగా వెంటనే చేర్చుకున్నాడు. ఆమె కనే వరకు కూడా ఆమెను ఎరగకుండా ఉన్నాడు. ఎంత భయము భక్తితో అండి. అందుకని మరి ఇన్ని తరాల్లో మరి ఆయన గురించి, ఆయన యొక్క నీతిని గురించి మనం తెలుసుకుంటా ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంటే వాళ్ళు దేవునికి భయపడ్డ వాళ్ళ జీవితాల్లో అంత ఉన్నతమైన స్థితి. కాబట్టి దావీదు దేవునికి భయపడ్డాడు కాబట్టి శత్రువుని తాను తాకకుండా శత్రువు కుటుంబం సమూలంగా నాశనం అయిపోయింది. యేసేపు దేవుడికి భయపడ్డాడు కాబట్టి ఇక్కడ ఆయనకి ప్రధానమంత్రి స్థానంలో దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. మన కొత్త నిబంధనలో మరియమ్మ యేసేపులు భయపడ్డారు కాబట్టి వాళ్ళు ఇన్ని తరాల్లోనైనా ప్రతి ఒక్కరు వాళ్ళ గురించి నేర్చుకుంటున్నారు. ఈ రోజు మనకు భయం ఉందా? దేవునిలో మన జీవితాల్లో భయం ఉందా? భక్తి ఉందా? భయం అనేది ఉంటే భక్తి ఆటోమేటిక్ గా ఉంటుంది. భయం లేని భక్తి ఎందుకు వేస్ట్, ఎందుకు ఉపయోగం లేదు. ఆ భయం అనేది ఉంటే, ఆ భయం అనేది అంటే ఎలాంటిది? ఆయన చూస్తున్నాడని భయం, ఆయన నేను మాట్లాడేటప్పుడు వింటున్నాడనే భయం, ఆయన కనుదృష్టి నన్ను పరీక్షిస్తుంది, నన్ను పరిశీలనగా గమనిస్తుంది, ఆయన ముఖ కాంతిలో నా జీవితం అంతా ఆయన కనపడుతుంది అనేటువంటి భయం. ఇలాంటిది భయభక్తులు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చివరి దినాల్లో దేవుడికి ఎలాంటి వాళ్ళు కావాలంటే ఆయన ఎంత భయభక్తులు కలవారు కావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాంటి వాళ్ళ కొరకు అందుకే మనకు 103వ కీర్తనలో అన్నాడు, ఆయన నమ్మకస్తుల కొరకు దేవుడు ఎదురు చూస్తుంటాడు. అంటే ఎలాంటి నమ్మకస్తులు? వాళ్ళు దేవునికి భయపడే వాళ్ళు కావాలి. ఆయన లెక్కలేనటువంటి వాళ్ళు కాదు, లోబడిన వాళ్ళు కాదు, ఆయనకు భయపడే వ్యక్తులు ప్రభువు కావాలా. అలాంటి వాళ్ళు ఉంటే దేవుడు వాళ్ళని తన మహిమ కొరకు వాడుకుంటాడు. కాబట్టి అందుకనే 101వ కీర్తనలో మనం నాకు నమ్మకస్తులు కావాలని ఆయన కనిపెడుతున్నాడు.